రావాల్సిన క్రెడిట్ తప్పకుండా మీకు ఇస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటాం, ఒకవైపేమో ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా టీంలతో నడుస్తుంటది. కానీ ఈరోజు ఫార్మాట్ మారిపోయింది, ఐపీఎల్ నడుస్తుందా లేదా ఐపీఎల్? సో ఈ మధ్య కాలంలో ఏమైతుందంటే మంచి ప్లేయర్లను మనం కనుక్కొని మన టీంలో పెట్టుకొని మన టీం ఎట్లా గెలవాలనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. కనుక మన రంజిత్ అన్న ఒక స్టాండర్డ్ గట్టి ప్లేయర్ చాలా పెద్ద ఎత్తున మన టీంలోకి తీసుకొచ్చినామంటే మనం ఈసారి ఐపీఎల్ ట్రోఫీ కొట్టాల్సిన బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నేనే కాదు, ఈ రోజు నేను ఎక్కడ పోయినా కూడా, ఢిల్లీ పోయినా, మహారాష్ట్ర పోయినా, హిమాచల్ పోయినా, ఎక్కడ పోయినా కూడా నన్ను మాట్లాడుతూ ఒకే ఒక విషయం చెప్తున్నాడు, అరే మీరు అందరు అదృష్టవంతులు, ఎందుకంటే మీ దగ్గర ఒక రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒక నాయకుడు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎవ్వరు ఐదార్య పడాల్సిన అవసరం లేదు. మన కేవలం ఇది ప్రారంభం మాత్రమే. ఎలక్షన్స్ గెలిచి 3 నెలలు అయింది. రేపు పార్లమెంట్ తర్వాత